భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 171 అటువంటి కౌన్సిళ్లను కలిగి ఉన్న రాష్ట్రాలలో శాసన మండలిల కూర్పుకు సంబంధించినది. దాని ముఖ్యాంశాల వివరణ ఇక్కడ ఉంది. మొత్తం సభ్యుల సంఖ్య. ఒక రాష్ట్ర శాసన మండలిలోని మొత్తం సభ్యుల సంఖ్య ఆ రాష్ట్ర శాసనసభలోని మొత్తం సభ్యుల సంఖ్యలో మూడింట ఒక వంతుకు మించకూడదు. అయితే ఇందులో కనీసం 40 మంది సభ్యులు ఉండాలి. పార్లమెంటు ద్వారా అందించబడే వరకు కూర్పు. చట్టం ద్వారా పార్లమెంటు నిర్ణయించే వరకు రాష్ట్ర శాసన మండలి కూర్పు క్లాజ్ 3 లో పేర్కొన్న నిబంధనలను అనుసరించాలి. సభ్యుల కూర్పు. రాష్ట్ర శాసన మండలి సభ్యులు వీటిని కలిగి ఉంటారు. మునిసిపాలిటీలు, జిల్లా బోర్డులు మరియు ఇతర పేర్కొన్న స్థానిక అధికారుల సభ్యులతో కూడిన ఓటర్ల ద్వారా మూడింట ఒక వంతు మంది ఎన్నికవుతారు. భారతీయ విశ్వవిద్యాలయాల నుండి గ్రాడ్యుయేట్లు లేదా విశ్వవిద్యాలయ గ్రాడ్యుయేట్కు సమానమైన అర్హతలు కలిగిన వ్యక్తులతో కూడిన ఓటర్ల ద్వారా 12వ వంతు మంది ఎన్నికవుతారు. రాష్ట్రంలోని నిర్దేశిత విద్యాసంస్థల్లో బోధనలో నిమగ్నమైన వ్యక్తులతో కూడిన ఓటర్ల ద్వారా 12వ వంతు మంది ఎన్నికవుతారు. అసెంబ్లీలో సభ్యులు కాని వ్యక్తుల నుండి రాష్ట్ర శాసనసభ సభ్యులచే మూడింట ఒక వంతు మంది ఎన్నుకోబడతారు. సాహిత్యం, సైన్స్, కళ, సహకార ఉద్యమం మరియు సామాజిక సేవ వంటి రంగాలలో వారి నైపుణ్యం ఆధారంగా గవర్నర్ నామినేట్ చేసిన మిగిలినవి. ప్రాదేశిక నియోజకవర్గాలు మరియు ఎన్నికల విధానం. ఉపనిబంధనలు ఏ, బి మరియు సి. నిబంధన 3 కింద ఎన్నికైన సభ్యులు పేర్కొన్న ప్రాదేశిక నియోజకవర్గాల నుండి ఎంపిక చేయబడతారు మరియు ఎన్నికల ద్వారా దామాషా ప్రాతినిధ్య వ్యవస్థను ఉపయోగించి బదిలీ చేయగల ఒకే ఓటు పద్ధతి ద్వారా ఎన్నికలు నిర్వహించబడతాయి. గవర్నర్ ద్వారా నామినేట్. గవర్నర్ నామినేట్ చేసిన సభ్యులు తప్పనిసరిగా సాహిత్యం, సైన్స్, కళ, సహకార ఉద్యమం మరియు సామాజిక సేవ వంటి రంగాలలో ప్రత్యేక జ్ఞానం లేదా ఆచరణాత్మక అనుభవం కలిగి ఉండాలి. మొత్తం మీద ఆర్టికల్ 171 రాష్ట్రాలలో శాసన మండలి కూర్పు కోసం ఫ్రేమ్వర్క్ను ఏర్పాటు చేస్తుంది. సమాజంలోని వివిధ విభాగాల నుండి ప్రాతినిధ్యం మరియు సంబంధిత రంగాలలో నైపుణ్యాన్ని నిర్ధారిస్తుంది. భారత సంవిధానము. భాగము 6. రాజ్యములు. అధ్యాయము 3. రాజ్య శాసన మండలి. సాధారణ విషయములు. ఆర్టికల్ 171 శాసన పరిషత్తుల సంరచన. 1. శాసన పరిషత్తుగల రాజ్యము యొక్క శాసన పరిషత్తులోని సభ్యుల మొత్తము సంఖ్య ఆ రాజ్య శాసనసభలోని సభ్యుల మొత్తము సంఖ్యలో 3వ వంతుకు మించరాదు. అయితే రాజ్య శాసన పరిషత్తులోని సభ్యుల మొత్తము సంఖ్య ఏ సందర్భములోనూ 40కి తగ్గరాదు. 2. పార్లమెంటు శాసనము ద్వారా అన్యథా నిబంధించు వరకు రాజ్య శాసన పరిషత్తు యొక్క సంరచన ఖండము 3 లో నిబంధించబడినట్లు ఉండును. 3. రాజ్య శాసన పరిషత్తులోని మొత్తము సభ్యులలో ఏ వీలైనంత దగ్గరి సంఖ్యలో గల 3వ వంతు మంది రాజ్యములోని పురపాలికల యొక్క జిల్లా బోర్డుల యొక్క మరియు పార్లమెంటు శాసనము ద్వారా నిర్దిష్టపరచు ఇతర స్థానిక ప్రాధికారుల యొక్క సభ్యులతో కూడిన నిర్వాచక గణముచే ఎన్నుకొనబడవలెను. బి. వీలైనంత దగ్గర సంఖ్యలో 12వ వంతు 1/12 మంది కనీసము 3 సంవత్సరములు భారతదేశ రాజ్యక్షేత్రములోని ఏదైనా విశ్వవిద్యాలయము యొక్క పట్టభద్రులుగా నుండి లేక పార్లమెంట్ చేసిన ఏదేని శాసనము ద్వారా లేక దాని క్రింద అట్టి ఏదేని విశ్వవిద్యాలయము యొక్క పట్టభద్రుని అర్హతలకు సమానమని విహితము చేయబడిన అర్హతలను కనీసము 3 సంవత్సరముల నుండి కలిగియుండి ఆ రాజ్యములో నివసించు వ్యక్తులతో కూడిన నిర్వాచక గణముచే ఎన్నుకొనబడవలెను. సి. వీలైనంత దగ్గరి సంఖ్యలో 12వ వంతు 1/12 మంది పార్లమెంటు చేసిన ఏదేని శాసనము ద్వారా లేక శాసనము క్రింద విహితము చేయబడునట్టి సెకండరీ పాఠశాల స్థాయికి తక్కువ కాని ఆ రాజ్యము నందలి విద్యాసంస్థలలో కనీసము 3 ఏళ్లపాటు అధ్యాపనమునందు నిమగ్నులైన వ్యక్తులతో కూడిన నిర్వాచక గణముచే ఎన్నుకొనబడవలెను. డి. వీలైనంత దగ్గరి సంఖ్యలో 3వ వంతు 1/3 మంది ఆ రాజ్య శాసన సభా సభ్యులచే ఆ సభలో సభ్యులు కానట్టి వ్యక్తుల నుండి ఎన్నుకొనబడవలెను. ఈ మిగిలినవారు గవర్నరుచే ఖండము 5 యొక్క నిబంధనలననుసరించి నామనిర్దేశము చేయబడవలెను. 4. ఖండము 3 యొక్క ఉపఖండములు ఎ, బి, సి ల క్రింద ఎన్నుకొనబడవలసిన సభ్యులు పార్లమెంటు చేసిన ఏదేని శాసనము ద్వారా లేక దాని క్రింద విహితము చేయబడు ప్రాదేశిక నియోజకవర్గముల నుండి ఎంపిక చేయబడవలెను. సదరు ఉపఖండముల క్రిందను
సదరు ఖండము యొక్క ఉపఖండము డి క్రిందను జరుగు ఎన్నికలు ఏకల అంతరణీయ ఓటు ద్వారా అనుపాతిక ప్రాతినిధ్య పద్ధతిననుసరించి జరుగవలెను. 5. ఖండము 3 యొక్క ఉపఖండము క్రింద గవర్నరుచే నామనిర్దేశము చేయబడవలసిన సభ్యులు ఈ క్రింది వాటిని బోలిన విషయములందు విశేష జ్ఞానముగాని వ్యావహారికానుభవముగాని కలిగిన వ్యక్తులై యుండవలెను. అవేవనగా సాహిత్యము, విజ్ఞాన శాస్త్రము, కళ, సహకారోద్యమము మరియు సాంఘిక సేవ. The Constitution of India, Part 6, The States. Chapter 3. The State Legislature. General. Article 171. Composition of the Legislative Councils. 1. The total number of members in the Legislative Council of a state, having such a council, shall not exceed one-third of the total number of members in the Legislative Assembly of that state, provided that the total number of members in the Legislative Council of a state shall, in no case, be less than 40. 2. Until Parliament by law otherwise provides, the composition of the Legislative Council of a state shall be as provided in Clause 3. 3. Of the total number of members of the Legislative Council of a state, a. as nearly as may be, one-third shall be elected by electorates, consisting of members of municipalities, district boards, and such other local authorities in the state, as Parliament may by law specify. b. As nearly as may be, 1/12 shall be elected by electorates, consisting of persons residing in the state, who have been for at least 3 years graduates of any university, in the territory of India, or have been for at least 3 years, in possession of qualifications prescribed by, or under any law, made by Parliament, as equivalent to that of a graduate of any such university. c. As nearly as may be, 1/12 shall be elected by electorates, consisting of persons who have been for at least 3 years engaged in teaching in such educational institutions within the state, not lower, in standard than that of a secondary school, as may be prescribed by, or under any law made by Parliament. d. As nearly as may be, 1/3 shall be elected by the members of the Legislative Assembly of the state, from amongst persons who are not members of the Assembly. a. The remainder shall be nominated by the Governor, in accordance with the provisions of Clause 5. 4. The members to be elected, under subclauses A, B, and C of Clause 3, shall be chosen, in such territorial constituencies, as may be prescribed by, or under any law made by Parliament. And, the elections under the said subclauses, and under subclause D of the said clause shall be held in accordance with the system of proportional representation, by means of the single transferable vote. 5. The members to be nominated by the Governor under subclause A of Clause 3 shall consist of persons having special knowledge, or practical experience, in respect of such matters as the following, namely, literature, science, art, cooperative movement, and social service.